మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము మలబద్ధకాన్ని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం. సో మలబద్ధకం అనేది మనకి రకరకాల కారణాల వల్ల రావచ్చు. అది మనకి ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, లేదా ఆహారంలో పీచు పదార్థం తగ్గిపోయి ఉండొచ్చు, లేదా నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడం ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, ఎక్కువ మోతాదులో జంక్ ఫుడ్ తినడం కానీ, లేదా కొద్ది రకాల మాత్రల వలన కానీ, కొద్ది రకాల జబ్బుల వలన కానీ మనకి కాన్స్టిపేషన్ రావచ్చు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటి వాటిలో మనకి కాన్స్టిపేషన్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇలా ఎటువంటి కారణాల వలన మలబద్ధకం అనేది చాలా ఇబ్బంది చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మనము దీనికి కారణం ఏంటి అనేది కనుక్కోవాలి. దాన్ని బట్టి మనము డైట్ని అనేది మనము స్కెచ్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ ఇలా మలబద్ధకం ఉండే వాళ్ళకి పీచు పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పూట వీళ్ళకి ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు ఇవ్వడం వలన సాఫ్ట్ స్టూల్ పాస్ చేసే ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వీళ్ళలో కొంచెం చియా సీడ్స్ని బాగా నానబెట్టేసి వీటిలో కొంచెం నిమ్మకాయ పిండేసి వీటిని కాస్త వెచ్చటి నీళ్ళలో తీసుకోవడం వలన ఒక 300 ml అలా తీసుకుని కొంచెం సేపు కనుక నడవడం చేస్తే మోషన్ అనేది ఫ్రీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఇడ్లీ, ఉప్మా, దోశ, పెసరట్టు, చపాతి వీటిలో ఆకుకూర చట్నీలు, కూరగాయ చట్నీలు, తర్వాత పప్పు చట్నీలు ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి పూట మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఖచ్చితంగా సాలడ్ ఉండేలాగా చూసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నారు. ఇడ్లీ చేసేటప్పుడు నల్ల మినుముల ఇడ్లీ కానీ, తర్వాత మక్క నూకతోటి చేయడం కానీ, మక్కలతో చేయడం కానీ, లేకపోతే కొర్రలతో చేయడం కానీ ఇలాంటివి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అలాగే దోశ కానీ, పెసరట్టు, ఉత్తపం వీటిల్లో కూడా మనము గింజ ధాన్యాల్ని, తర్వాత కొర్రల్ని ఇలాంటివి వాడుకుంటే చాలా మంచిది. వీటిలో 1-2 క్యారెట్ వేయడం కానీ, బీట్రూట్ వేయడం కానీ, పాలకూర, తోటకూర, మెంతికూర ఇలాంటివి మనం బ్యాటర్స్లో చేసి బ్యాటర్స్ని పిండి మిక్స్ చేసేటప్పుడు కానీ, గ్రైండ్ చేసేటప్పుడు ఇలాంటి కూరగాయల ఆకుకూరలు వేయడం వలన మనకి ఇంకా ఎక్కువ మోతాదులో ఫైబర్ లభిస్తుంది. అలాగే ఈ పప్పుల్ని నానబెట్టినప్పుడు మనం ఇడ్లీ, దోశకి కానీ, పెసరట్టుకి వీటిలో ఒక చెంచాన్నర మెంతులు వేసేలాగా చూసుకోవాలి. సో ఇలాంటప్పుడు మనకి మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట. సో మనం మధ్యలో లిక్విడ్స్ తీసుకోవడం, మజ్జిగ కానీ, సూప్స్ కానీ ఇలా తీసుకుంటే మనకి మోషన్ బాగా ఫ్రీగా వస్తుంది. మజ్జిగలో కూడా రకరకాల ఆకుకూరల పేస్ట్ కానీ, లేకపోతే కూరగాయ తురిమి వేయడం కానీ, కరివేపాకు పొడి వేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. వీటిలో వాము పొడి, జీలకర్ర పొడి వేస్తే కూడా మంచి లాక్సేటివ్ లాగా పనిచేస్తాయి. మధ్యాహ్నం, రాత్రి ఖచ్చితంగా పచ్చికూరల సాలడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఒక పెద్ద గిన్నె నిండా ఖచ్చితంగా తీసుకునేలాగా ఉండాలన్నమాట. వీటిలో క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టొమాటో, క్యూకంబర్ ఇలా అన్ని రకాల, లేకపోతే క్యాప్సికమ్, క్యాబేజ్, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకోవచ్చు. లేకపోతే కొన్ని రకాల గింజల్ని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. మొలకలు వేసి కూడా మనం సాలడ్స్లో కలిపి తీసుకోవచ్చు. ఒక పూట అన్నము, ఒక పూట చపాతీ ఉండేలాగా చూసుకోవాలి వితౌట్ ఆయిల్. అది జొన్నలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ, అరికలు, సామలు ఎటువంటి గింజ ధాన్యంతో అయినా ఒక పూట అన్నము, ఒక పూట రొట్టెలు ఇలా ఉండేలాగా చూసుకుంటూ ఎక్కువ మోతాదులో కూరగాయ, కనీసం 1/2 కిలో కూరగాయ ప్రతిరోజు తీసుకునేలాగా చూడాలి. అలాగే పప్పులో మనము రాజ్మా, చోళ, శనగలు, లేకపోతే బొబ్బర్లు, అలసందలు కానీ, సోయా బీన్స్, బఠానీలు ఇలాంటి పొట్టున్న పప్పుని ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట. అలాగే ఆకుకూరలు ప్రతిరోజు తీసుకోవాలి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్ ఐటెంలో కానీ, పప్పులో, కూరలో ఎటువంటి ఆహారంలోనైనా సరే మనము ఈ ఆకుకూరని యాడ్ చేయొచ్చు. ఇలా చేస్తే కనుక మంచి ఫైబర్ అనేది మనకి సమృద్ధిగా లభిస్తుంది. దీంతోపాటు హైడ్రేషన్, కనీసం రోజుకి 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలి 24 గంటల్లో. అవాయిడ్ చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మైదాతో తయారైనవి. మన బ్రెడ్ కానీ, బిస్కెట్లు, డోనట్లు, పిజ్జాలు, బర్గర్, నూడిల్స్, మంచూరియన్ ఇలాంటివన్నింటిలోనూ మనకి మైదా, కార్న్ఫ్లవర్ వేస్తారు. వీటి వల్ల మలబద్ధకం అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో పిల్లల్లో కూడా బిస్కెట్ ప్యాకెట్స్ తినే అలవాటు ఉంటుంది.
లేకపోతే వేఫర్స్ ఇలాంటివి, బన్స్, కేక్స్, ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో చాలా భయంకరమైన కాన్స్టిపేషన్ రావడంతో వాళ్ళకి హెమరాయిడ్స్, బ్లీడింగ్ హెమరాయిడ్స్ రావడం, గ్రేడ్ 3, గ్రేడ్ 4, స్కిన్ ట్యాగ్స్ ఫామ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఎక్సెస్ బ్లడ్ లాస్తో వాళ్ళు సివియర్ ఎనీమియాకి గురి అవ్వడము, మోషన్ వెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి బాధల నుంచి దూరంగా ఉండాలంటే మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఆహారంలో ఉండాలి. లిక్విడ్స్ సరి అయిన మోతాదులో తీసుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ చేస్తే కనుక మలబద్ధకం కరెక్ట్ అవుతుంది. నమస్తే.